నమస్తే, నేను అంకిత. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పైన గురిపెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కొన్ని శ్వేతపత్రాలను అయితే విడుదల చేశారు. సో అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకురాబోతున్నారు. అయితే ఈయన త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి మోడీ నుంచి ఆదేశాలు చంద్రబాబు నాయుడుకి వస్తున్నాయి అని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీదే ఉంది అనేసి చాలా ఎక్కువగా వింటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే శ్వేతపత్రాలు విడుదల చేశారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్కటిగా బయటకు తీసుకొస్తున్నారు అని తెలుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా మోడీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలుస్తుంది. సో ఎంతవరకు నిజం అంటారు? సో ఒకటి ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాడు చంద్రబాబు నాయుడు. కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలియజేస్తారు. మొత్తం మీద ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, పైగా అక్కడ ఇక్కడ రెండు ఒకే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అక్కడికి పోసగుచ్చినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డిని చూసి చూడనట్టు వదిలిపెట్టేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలని ఆయన వదిలేస్తున్నాడు. అసలు పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేస్తున్నారు, ఉదాసీనంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ మధ్య చాలా బలంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏం చెప్తున్నారంటే చట్ట ప్రకారం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తాను అని చెప్తున్నాడు. ఆయన డే 1 నుంచి అదే చెప్తున్నారు. ఎలక్షన్ ముందు క్యాంపెయిన్లో కూడా అదే చెప్పారు. చట్ట ప్రకారం తప్పు చేసినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చట్ట ప్రకారం అందరినీ శిక్షిస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఆయన హామీ ఇచ్చాడు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆయనకి అప్రతిహతంగా మెజారిటీ ఇచ్చి గెలిపించారు. 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, బలమైనటువంటి ఒక ప్రభుత్వాన్ని ఇచ్చారు. సో చట్ట ప్రకారం శిక్షించాలి తప్పు చేసినటువంటి వాళ్ళని. ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పులు జరిగినాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి కదా. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా ఏం చేశారంటే శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలను ఎవరు తయారు చేస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ లీడర్లు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు కావు. అవి అఫీషియల్స్ తయారు చేస్తారు, అధికార యంత్రాంగం తయారు చేస్తుంది శ్వేతపత్రాలని. అంటే అధికార యంత్రాంగం ఇచ్చినటువంటి ఆ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాకి శాండిటీ ఉంటుంది. అంటే ప్రభుత్వం అధికారికంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగింది అనేది ఎలివేట్ చేయడానికి, ప్రూవ్ చేయడానికి తగినటువంటి ఆధారాలు అక్కడ లభిస్తాయి. సో కాబట్టి శ్వేతపత్రాలు విడుదల చేశారని అంటే ఆ శ్వేతపత్రాల కారణంగా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి అనేది చాలా క్లియర్గా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లారు. ఆధారాలను కూడా సేకరించగలిగారు, అధికారులు ఇచ్చిన ఆధారాలు. కాబట్టి రేపు కోర్టులో కేసులు వేసినప్పుడు నిబంధనల ప్రకారం లేదా చట్ట ప్రకారం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాలంటే వీటినే ప్రొడ్యూస్ చేస్తారు కోర్టుల్లో. సో కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా ఏం చేశారు, మొట్టమొదట మద్యానికి సంబంధించి, లిక్కర్కి సంబంధించి అసలు లిక్కర్లో ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, దాదాపు 30,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి. ఈ 30,000 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్ళినాయి, దీనికి సంబంధించి ఎవరిని నిందితుడిగా చేర్చాలి, ఎవరు తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటి యాంగిల్లో ఆయన విచారణకు ఆదేశించాడు. ఏపీసీఐడికి అప్పచెప్పాడు. ఏపీసీఐడి ఏం చేసింది, ఇమీడియట్గా ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించి కొన్ని కీలకమైనటువంటి పత్రాలని హైదరాబాద్లో ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మైనింగ్కి సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అంటే మేజర్గా కుంభకోణాలు జరిగినటువంటి డిపార్ట్మెంట్స్ ఇవి. సో మైనింగ్కి సంబంధించినటువంటి విచారణకు ఆదేశించారు. మైనింగ్ సంబంధించి విచారణకు ఆదేశిస్తే ఎక్కడెక్కడ మైనింగ్ సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చారు నిబంధనలకు విరుద్ధంగా, అలాగే ఇసుకను ఎలా దోచేశారు, ఏ కంపెనీకి ఇచ్చారు వీళ్ళు, ఈ కంపెనీకి ఇవ్వడానికి అనుమతులు ఎవరు ఇచ్చారు,
దీని మీద కూడా ఏపీసీఐడికి విచారణకు ఆదేశించారు. దాంట్లో భాగంగా వెంకటరామరెడ్డి అని మైనింగ్ డైరెక్టర్గా చేశారు. ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన దగ్గర ఉండేటువంటి కీలక పత్రాలు అవన్నీ తీసుకొని ఆయన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఇక భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 4 లక్షల ఎకరాల అసైన్ భూములు కనిపించట్లేదు, గల్లంతయ్యాయి అనేది శ్వేతపత్రాల రూపంలో చెప్తున్నారు. అలాగే దేవాదాయ భూములు కానీ అటవీ భూములు కానీ ఇవన్నీ కూడా కనిపించట్లేదు అని చెప్పి దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తున్నటువంటి క్రమంలో మదనపల్లి ఏం జరిగింది, ఫైలు తగలబెట్టారు. దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. చర్య తీసుకొని అక్కడ కొంతమంది ఆఫీసర్స్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని సస్పెండ్ కూడా చేశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా భూ కుంభకోణాలు ఎక్కడెక్కడ జరిగాయి, ఈ భూముల్ని ఏ విధంగా వాళ్ళు రాయించేసుకున్నారు, అసలు కబ్జాలు ఎన్ని చేశారు, వీటన్నిటికి సంబంధించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. దీన్ని బేస్ చేసుకొని రేపు ఎవరెవరు కబ్జా చేశారు, ఈ కబ్జా చేయడానికి ఎవరెవరు కోఆపరేట్ చేశారు అనేది తెలుస్తుంది కదా. చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గతంలో ఆయన అసైన్ ల్యాండ్స్ని రాయించుకున్నాడు అనేది ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి కదా. ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, అలాగే మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అసలు నేరుగా భారతిరెడ్డి పేరు పైనే కొన్ని భూములు రిజిస్ట్రేషన్ జరిగినాయి, అసైన్ ల్యాండ్స్కి సంబంధించి కూడా అని కూడా ఇప్పుడు విచారణలో తేలుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ శ్వేతపత్రం కూడా ఒకదాన్ని విడుదల చేశారు. తాజాగా పౌర సరఫరాల దాంట్లో పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఆడ ఎండి ఎవరైతే ఉన్నారో వీరపాండ్యన్, ఆయన చేసినటువంటి కుంభకోణం దానికి సంబంధించింది కూడా బయటికి తీస్తున్నారు. సో ఇలా అన్ని రకాలుగా బయటికి తీసేసి ఒక ఆధారాలు సేకరించి ఆ ఆధారాలను సేకరించడం ద్వారా శిక్షించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు మైనం కానివ్వండి, మద్యం, భూ కబ్జాలు, వీటన్నిటి వెనుక మెయిన్ రీజన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని నిరూపించాలంటే ఆధారాలు కావాలి. ఆధారాలు కావాలంటే ఫైల్ తయారు చేసేది ఎవరు? అధికారులు తయారు చేస్తారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే వీళ్ళందరూ చేశారు, అది అందరికీ తెలుసు. కానీ కోర్టులో అది చూడాలి, అది వినాలి, అంతే తప్ప అది ఆన్ పేపర్ ఉంటేనే, ఆన్ డాక్యుమెంట్ ఉంటేనే కోర్టులో నిలబడుతుంది. ఆన్ డాక్యుమెంట్ లేకపోతే ఏ కేసు కూడా నిలబడదు. కాబట్టి ఆన్ డాక్యుమెంట్ ప్రూవ్ చేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాన్ని ప్రూవ్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గత నెలన్నర నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్డేట్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు 2 సార్లు కలిశాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2 సార్లు కలిసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనే దాని మీద ఆయన డేటా ఇచ్చారు. ప్లస్ ఇక్కడ శ్వేతపత్రాల రూపంలో విడుదలవుతున్నటువంటి డేటా ఏదైతే ఉందో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో చెప్తున్నటువంటి డేటా, ఈ డేటానన్నింటిని కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉంటాడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చుకొని ఇక్కడ అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో? పోలవరం అన్నాడు, పోలవరం నిర్మాణమే జరగలేదు. ఆయన నిర్మించాను అంటాడు, డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం పంపించింది, మరి ఆ డబ్బులు ఏమైపోయినాయి? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆన్ డాక్యుమెంట్ ప్రూవ్ చేయడానికి చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాడు. ఇటీవల కలిసినటువంటి చంద్రబాబు నాయుడికి మొత్తం ఆధారాలతోటి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ లిక్కర్ కేసు కానీ, లేదా మైనింగ్ కేసు కానీ, లేదా భూములకు సంబంధించినటువంటి అంశం కానీ, లేదా ఆయన సొంత మీడియాకి ఇచ్చుకున్నటువంటి ప్రకటనల విషయంలో కానీ, ఇలా చాలా ఉన్నాయి. పౌర సరఫరాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, ఎన్ని రకాలుగా ఈయన దోపిడీ చేశారు అనే దాని మీద మొత్తం డాక్యుమెంట్ని తయారు చేస్తున్నారు. కాబట్టి వీటిని బేస్ చేసుకుని కేసులు పెట్టేటువంటి అవకాశం ఉంది. సిబిఐ ఎంక్వైరీ కూడా వేసేటువంటి అవకాశం ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేటువంటి ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పంపిస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద దాదాపుగా 12-13 సిబిఐ కేసులు ఉన్నాయి, 8-9 ఈడీ కేసులు ఉన్నాయి. సో కాబట్టి దాదాపు 20 కేసులు ఈడీ, సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ 5 సంవత్సరాలు చేసిన దాష్టికాలకు సంబంధించినటువంటి కేసులు కూడా యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, నరేంద్ర మోడీ జస్ట్ సిగ్నల్ ఇస్తే చాలు అనేటువంటి ఒపీనియన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంది. ఓకే. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు. అయితే చట్టబద్ధంగా శిక్షిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. అదే చట్ట ప్రకారం శిక్షించడానికి తప్పు చేసినటువంటి వాళ్ళని ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు, వ్యూహాత్మకంగా కూడా అడుగులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకి తెలుసు. నరేంద్ర మోడీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేయాలో అది చేయొచ్చు ఆధారాలతో సహా, ఆధారాలు సేకరించి అనేది కేంద్ర ప్రభుత్వం కూడా స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాత కేసుల్లోతో పాటు కొత్త కేసుల్లో కూడా ఆయన జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఇప్పుడు అధికార యంత్రాంగంలో చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.